ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఆతిథ్య కెనడా బోని కొట్టింది. ఖతార్ పై ఏకంగా 6-0 తేడాతో కెనడా రికార్డు విజయాన్ని నమోదు చేసింది. కెనడా తరపున జోనథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్ తో అదరగొట్టాడు. 16వ నిమిషంలో సైల్ లారిన్, 64వ నిమిషంలో నాథన్ సలీబా చెరో గోల్ చేశారు. మరోవైపు ఖతార్ ఆటగాడు మహమ్మద్ మనాయి సెల్ఫ్ గోల్ చేయడంతో అది కెనడా ఖాతాలోకి వెళ్లిపోయింది. ఖతార్ పై 6-0 తేడాతో గెలిచిన కెనడా 4 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇదే మ్యాచ్ లో కెనడా స్టార్ మిడ్ ఫీల్డర్ ఇస్మాయిల్ తన ఎడమ కాలు విరగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పి భరించలేక మైదానంలోని స్ట్రెచ్చర్ పై ఆక్సిజన్ మాస్క్ తో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇక మ్యాచ్ లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన జోనాథన్ డేవిడ్ అరుదైన రికార్డు సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచ కప్ లో మెస్సీ తర్వాత హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 3 కీలక గోల్స్ తో కెనడా విజయంలో కీలక పాత్ర పోషించిన జోనాథన్ ను ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.